హాయ్ అండి. పన్నీర్‌ని మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో కదా! దానికోసం చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, జీడిపప్పు, టొమాటో, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకొని బాగా వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. మరో పక్కన పన్నీర్‌ని ముక్కలుగా కట్ చేసుకొని కళాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఉప్పు, పసుపు వేసి పన్నీర్‌ని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు, టొమాటోలు కూడా మగ్గిన తర్వాత చల్లార్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకొని సోంపు అలాగే ఆవాల్ని వేసుకొని టొమాటో, ఆనియన్ పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, కారంని వేసుకొని బాగా కలుపుకోవాలండి. కసూరి మేతిని కూడా రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకొని కొద్దిగా గరం మసాలాను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 8 నిమిషాల పాటు మగ్గించుకోండి. అలాగే ఇప్పుడు సాల్ట్ని కూడా మీ రుచికి సరిపోయినట్టు వేసుకొని కసూరి మేతిని వేసుకోండి. ఎంత బాగుంటుందో. ఫైనల్గా కొత్తిమీరను వేసేసారంటే రెస్టారెంట్ స్టైల్లో మనకి పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడి రోటీ, నాన్, పరోటా, చపాతీలతో పాటు ఫ్రైడ్ రైస్, బిర్యానీలతో కూడా చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి.